హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం బేకరీ స్టైల్ చాక్లెట్ కూల్ కేక్ని సింపుల్గా స్టవ్ ఆన్ చేసే పని లేకుండా, ఓవెన్తో పని లేకుండా, ఎలాంటి పిండి వాడకుండా జస్ట్ బ్రెడ్ ఇంకా ఒక బిస్కెట్ ప్యాకెట్తో సింపుల్గా చేసుకోవచ్చండి. ఈవెన్ పిల్లలు కూడా చాలా సింపుల్గా చేయగలుగుతారు ఈ కేక్ని. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసేద్దాం రండి మరి రెసిపీ. వెల్కమ్ టు టేస్టీ 24 hours. దీనికోసం ముందుగా నేను మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. మిల్క్ బ్రెడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా మీకు ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని పీసెస్. అలాగే నేను బోర్బన్ బిస్కెట్స్ని తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు ఓరియో బిస్కెట్స్ అయినా వేరే ఏ బిస్కెట్స్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. వీటి లోపల క్రీమ్ని తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా వేరే బౌల్లోకి వేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ మనకి పలుకు అనేది ఉండకూడదండి. బాగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇలా బాగా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా చల్లటి పాలను యాడ్ చేస్తూ, ఇవి కాచిన పాలు కాదండి, నార్మల్ పాలని, చల్లటి పాలని యాడ్ చేస్తూ కొద్దిగా యాడ్ చేస్తూ మంచి క్రీమీగా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకోండి. ఒకటేసారి మిల్క్ని యాడ్ చేయకండి, లూజ్ అయిపోతుంది. కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. ఇలా బాగా క్రీమీగా వచ్చిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీ లాగా క్రీమీగా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న బ్రెడ్ని తీసుకొని పక్కన బ్రౌన్ పార్ట్స్ ఉంటాయి కదా, 4 sides బ్రౌన్ పార్ట్స్ని తీసేసుకోవాలి. ఇలా బ్రౌన్ పార్ట్స్ మొత్తాన్ని తీసేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఈ కేక్లోకి షుగర్ సిరప్ కోసం ఒక బౌల్లోకి 1 tablespoon పంచదారని తీసుకొని 3 tablespoon వాటర్ని యాడ్ చేసుకోవాలి. పంచదార అంతా ఈ వాటర్లో మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకోండి. పంచదార అంతా వాటర్లో మెల్ట్ అయితే మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మన షుగర్ సిరప్ రెడీగా ఉంది. పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ మీద ఇలా ఫస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ని పెట్టుకొని షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. ఎక్కువగానే అప్లై చేసుకోండి, అప్పుడే మనకి కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. దానిపైన మనం ముందుగా బిస్కెట్స్ పౌడర్తో చేసుకున్న క్రీమ్ ఉంది కదా, దాన్ని ఈవెన్గా ఇలా అప్లై చేసుకోండి. అలాగే దానిపైన ఇంకొక బ్రెడ్ పెట్టేసి మళ్ళీ షుగర్ సిరప్ యాడ్ చేసుకొని మళ్ళీ అగైన్ బిస్కెట్ పౌడర్తో యాడ్ చేసుకున్న క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మీరు ఎన్ని బ్రెడ్స్ కావాలనుకుంటే అన్నీ అలా రిపీటెడ్గా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఎక్కువగా క్రీమ్ని వేసి ఇలా 4 sides ఈవెన్గా ఈ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్ మీదకి కొంచెం క్రీమ్ అప్లై చేసి దాని మీద ఈ కేక్ని పెట్టేయండి. అప్పుడు మనకి కింద స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా పెట్టేసుకొని దీన్ని ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈలోపుగా మనం ముందుగా తీసిన క్రీమ్తో రోజ్ ఫ్లవర్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ క్రీమ్ని ఇలా హాఫ్ కట్ చేసుకోండి. వాటన్నిటిని ఇలా ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకొని ఒక్కసారి ఫింగర్తో అలా ప్రెస్ చేసుకుంటే దేనికి అది సపరేట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇలా చాక్తో ఇలా రోల్ చేసేసుకోండి. అంతే, మనకి రోజ్ ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి. మిగిలిన క్రీమ్ అంతాతో కూడా ఇలాగే రోజ్ ఫ్లవర్స్ని చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా మనకి రోజ్ ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా కేక్ని మీకు ఎలా కావాలనుకుంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఈ హార్ట్స్ని వైట్ చాక్లెట్ పౌడర్ని మిక్స్ చేసుకొని వాటితో ఈ హార్ట్ షేప్స్ని కట్ చేసుకున్నాను. మీకు ఎలా కావాలనుకుంటే అలా బిస్కెట్స్తో అయినా లేదంటే చాక్లెట్ పౌడర్తో అయినా అట్లా దేంతో అయినా సరే మీరు డెకరేట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేను అదే చాక్లెట్ పౌడర్తో మిక్స్ చేసుకున్న దాంతో ఇలా హార్ట్స్ కూడా చేసుకున్నాను. వాటిని ఇలా ఎడ్జెస్లో స్టిక్ చేసుకుంటున్నాను. మీకు ఎలా నచ్చితే మీరు అలా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. స్టవ్ ఆన్ చేసే పని లేదు, ఓవెన్తో పని లేదు, పిండి కలిపే పని లేదు. చాలా సింపుల్గా ఎవరైనా చేయగలుగుతారు. అంతే యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వ్యాలంటైన్స్ డేకి మీ హస్బెండ్ని లేదా మీ వైఫ్ని మీరు ఇలా కేక్ చేసి సర్ప్రైజ్ చేసేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.